పండగ పూట ఇంకా పడుకున్నావేమే? ఏలే. అయ్యో సంబడం. చెయ్యరా ఒకటి నీ అత్తను. నిన్నేనే లే ఎగవే. చెంగయ్య మామగారింట్లో తలంట్లో అవి చూడు. వాళ్ళిద్దరికి అన్నాలు చెప్పు. నిద్ర మొహమా ఏమిటది నా పండగ పూట కొట్టడం? ఏమే జ్ఞాపకం ఉందా? సత్యానికి మావయ్యకి అన్నానికి చెప్పు. ఏమనుకున్నా నువ్వు ఇంకా అట్టాగే నించున్నావు? ఏం చేయనమ్మా, ఊరు లేక ఉంది. మరే పోలాయ్, మీ చిన్నతర గారిని లేవగొట్టరా. నువ్వులే మావయ్య, ముందు తలంటుకుందు గాని. నాకెందుకే తలట్టు? ఏమిటి మావయ్య నువ్వు మరిని పండగ నాడు కూడా తలంటుకోనంటావు. నాకేం పండగే ముసలాడికి? అయితే తలంటుతో పాటు భోజనం కూడా మానేరాదేమిటి? పోవే, నీకంత ఇదిగా ఉంటే భోజనం కూడా మానుకుంటా. మరెట్లా మావయ్య? మా వదిన నీకు బావకి భోజనానికి చెప్పి రమ్మందే. నన్ను మానుకోమంటివిగా, మానుకుంటాను. వాడు వస్తాడులే. అదేమిటి మావయ్య, మీ ఇంట్లో అయితే మానుకున్నా కలిసి వస్తుంది కానీ మా ఇంట్లో ఎందుకు మానుకోవాలి? పోవే నా దుప్పతెంచక. నీకంతగా కావలిస్తే నా భోజనం ఇక్కడికి పంపించు, వాడు వస్తాడు. ఏది ఆ చెట్లు? ఏవి మావయ్య, పండక్కి టపాకాయలకి డబ్బులు ఎందుకే వృధాగా కాల్చి పారేయటం? మావయ్య మాయను ఇప్పుడే ఇట్లా ఏడిపిస్తుందావే? అది ఎప్పుడు ఇంకేరా, నా ప్రాణాలు తోడుతూ ఉంటుంది. చిన్నదారా తలంటుకుంది. ఎరా అప్పనా, క్రాపులు కూడా చేస్తున్నావా? బేసిక్గా ద్వారా తల పెరిగినట్టుంది, వేయమంటారా? పోరా నీ కోతలు నువ్వును, నీ సంగతి నాకు తెలీదు. ఉత్త డిప్ప కత్తిరింపు. మీరు ఎప్పుడు ఇట్టాగంటారు ధర? అప్పనా బాగా వేదరు. ఓ రై, నలుగు పాట పాడమని చెప్పరా. రావి, మీ చిన్న బాబుకి నలుగు పాట అంటే పాడవే. నేను పాడితే ఏం రౌసుకుంటుందమ్మా, నువ్వు పాడారు గాని. పోవే దొంగముండ, పోయి ముత్యమ నీళ్లు తోడమని చెప్పు. బులిమ్మ గారు ఏమిట్రా? టపాసులకి డబ్బులమ్మా. పోరా, మీ చిన్నదారిని అడుగు. చిన్నదర గారు ఇచ్చారమ్మా రూపాయి. అయితే నేనెందుకు ఇవ్వాలి? పోరా. రే పోనాయి, 2 బొప్పాయి చెట్లు కొట్టుకురారా, సాయంత్రం దీపాలు పెడదాం. అలాగేనమ్మా. లాభం 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 2. పోరా పో. నీకేం కావాలి? నాకు బీడీ కట్టివా? కొసరేవయ్యా. ఎన్నిసార్లు నీ కొసరు? ఏందయ్యా మరి నీ ఇది కత్తి కొసరేయమంటేను? కొన్నావులే బేరం. నాకు తొందరగా ఇవయా, పోవాలి. డబ్బులు పడే, నీ తిట్టాలేవయా. ఇంకా అప్పే నీకు, మా అయ్యి ఊరుకోడు. పోలే ఉండవయ్యా ఒక కానికి. ఎక్కడా కంటికే ఆపడతాం లేదే, మరీ నల్ల పుసులు అయిపోయావు. నాతో కొంత ఉప్పుగా అక్కడ పడేవయ్యా, పోవాలి. తొందరవే, కాసేపు ఉండు. ఏందా అతను ఎవరు తెరిచి చూస్తావా? కూర్చోతాను తొందరగా అయ్యి. అయితే వరాలు పెళ్ళి ఎప్పుడు?
చేసుకోవాలంటే అవుద్దటే చూసుకురావాలి కానీ అవునులే, కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదు. అయితే మరేది రేపు అక్కడ పోవాలి. ఉండవే తొందరేటి, నేను చూస్తే ఎట్లాగో ఉంటది. ఏం వరాలు దేంతో సరసలాటుండవు? అబ్బబ్బే అదేంటి రంగన్నా నువ్వు అట్ట అంటావు? రాముతో నాకేం సరసం, అమ్మతో సమానం. ఏ రామి పోవయ్యా, నువ్వు వట్టి కోస రకం, నీకంటే ఆ ముత్యాలేనయ్యా. ఏమే ఇవాళ పొద్దునే పడ్డా ఊరి మీద? పోరా గబ్బిలాయి మొహోడా. చూడు బంగారమ్మ, మీ అబ్బాయి పొగాకాలు ఎట్టమంటే సరసాలాడుతూ కూకున్నాడు. పోలీదా దాన్ని ఇచ్చి పప్పు. ఏం రంగయ్య, ఆ సత్తరవ సంగతి ఏం చేశావు? ఒరే పెద్దోడా, మన రంగయ్యకు బీడీ కట్టిచ్చా? అది కాస్త కుదిర్చావంటే కొట్టు పెట్టుకుంటాను, నీ మేలు మర్చిపోను. దాని దేవుందిరే బంగారయ్య, మన చేతుల్లో పని. కావాలంటే ఇప్పుడే రా తేల్చేద్దాం. ఓ ఒరే చిన్నోడా, పొట్టి మీద కూర్చో. ఒరే పెద్దోడా, షావుకారి గారి టపాకాయరా చూసి మరీ పట్టురా. రంగయ్య పద పద. ఎందుకు బంగారయ్య ఇవన్నీ? ఎవరైనా కాల్చేవారున్నారా? పెట్టారు. అబ్బాయి గారు వచ్చారుగా, కాల్చుకుంటారులేండి. సరే, అయితే ఇప్పుడు నీ వ్యాపారం ఎలా సాగుతుంది? వడ్డీలకు గిడ్డీలకు ఏమైనా తిప్పుతున్నావా? ఆయనదంతా తాకట్ల బేరంలేండి, నోట్ల బాబుతులు ఇవ్వడం లేదు. ఏదో నోట్లు బాకీలు ఇస్తే మా బోటోళ్ళకి ఏం వసూలు అవుతుందండి? అంతేలే. ఏం వరాలు, నువ్వేం పెళ్లి పెట్టకులు చేసుకునేటట్టు లేదే? మీ బోటి పెద్దోళ్ళు తలుసుకుంటే ఏదో ముందు కాస్త జీవనోపాధి ఏర్పాటు చేసి పెళ్లి చేద్దామని ఉంది. అన్నీ కుదిరితే వచ్చే మాఘమాసంలో చేస్తాను. మీరు కాస్త సహాయం చేస్తే. నీకు నేను చేయగలిగిందే ఉంది పెద్దగా, ఉంటే తప్పకుండా చేస్తాను. లేకేమండి, ఆ సత్తరం కాస్త ఇప్పించారంటే వాడి చేత కొట్టు పెట్టిస్తాను. ఏదో మీ పేరు చెప్పు బలుగుతాడు. ఊరికే అక్కర్లేదులేండి, అద్దె కూడా ఇచ్చుకుంటాం. షావుకారు గారికి ఆ మాట చెప్పాలట మనం. చూడవయ్యా పంతులు, ఏం వరం కోరాడో బంగారయ్య. ఊళ్ళో నలుగురికి ఉపయోగపడుతున్న సత్రంలో కొట్టు పెట్టుకుంటాడు. దానికేమండి, లోపల ఇప్పుడు ఎవరు వాడుకోవడం లేదుగా. కొట్టు పెట్టుకున్నా ఇప్పట్లాగే బిచ్చగాళ్ళు అచ్చగాళ్ళు ఉంటూ ఉండొచ్చు. అంతగా ఏమైనా కార్యాలు కరామత్తులు వస్తే కొట్టు మూసేసో తీసేసో సర్దుకుంటాం కానీ పోనిస్తామా? ఏం పంతులు గారు, మేము మాత్రం మనుషులం కాము. ఇప్పుడు జరుగుతున్న పద్ధతికి ఏమాత్రం అభ్యంతరం రానివ్వం. ఏదో మీ దయ, మీ పేరు చెప్పుకుని బతికిపోతా అంతే కదూ రంగన్న. అంతగాక ఏడపోతాడు బాబు శెట్టి మనల్ని కాదని. మాట తప్పితే కొట్టు పీకి అవతల భారేమో. బంగారయ్య అందాక రాణిస్తాట్రా, జాగ్రత్తగానే పోతాడులే. సరే చూద్దాంలే. చూద్దాంలే అంటే కాదు, మీరు మాట ఇవ్వాలి. ఏందయ్యా నేనంత పదవయ్యా పద. ఒకరు చూద్దామంటే మాట ఇచ్చినట్టు కాదు. పదవయ్యా. ఓవయ్యా, నక్కని దొక్కొచ్చావులే.